Hi guys, welcome back to Naudo Talks, and here is the half spoiler review of the film called Jananayagan or Telugulo Jananayikudu. ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ అండ్ ఈ మూవీ కూడా ఆన్లైన్లో లీక్ అయిపోయిన తర్వాత కూడా ఈ మూవీని చాలా ధైర్యంగా థియేటర్స్లో రిలీజ్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు ఒకటే ఫీలింగ్, అసలు సినిమాకి ఎందుకు వచ్చానా అని. ఆ ఓవర్ ఎలివేషన్లు ఏంటో, ఆ మ్యానరిజాలు ఏంటో, ఆ రోబోల్ లాంటి కుక్కలు ఏంటో, ఇంకోటి ఏంటి డ్రోన్లోంచి బుల్లెట్లు ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. అసలు కలబిల అయిపోయింది. అండ్ సినిమా చూసాక నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి స్టోరీతోనే అనిల్ రావుపూడి హిట్ కొట్టాడని, అసలు అలా ఎలా కొట్టావు బాబాయ్ అన్న ఫీలింగ్ వచ్చింది. మరి దీన్ని తమిళ వర్షన్కి ఎలా అడాప్ట్ చేసుకున్నారు అనే దాని గురించి ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. దయచేసి మర్చిపోవద్దు, లైక్ చేయండి. భగవంత్ కేసరి జననాయకుడు మీ అందరికీ కథ ఆల్రెడీ తెలుసు, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్కి కథ ఆల్రెడీ తెలుసు. భగవంత్ కేసరి అన్న సినిమా మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. ఇది చూసినా చూడకపోయినా పర్వాలేదు, జననాయకుని చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ భగవంత్ కేసరి మాత్రం కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఇలాంటి ఒక స్టోరీ ఎందుకు రన్ అవుతుంది, ఎవరి మీద రన్ అవుతుంది అనే దానికి ఒకే ఒక ఆన్సర్ బాలకృష్ణ గారండి. అంతే సింపుల్. ఎందుకంటే ఆయన చేసే యాక్టింగ్ అని ఆయన వరకే కొన్ని సెట్ అవుతాయి చూసారా. ఆ ఫైట్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, కొన్ని ఓవర్ ద టాప్ ఉంటాయి కదా కొన్ని డైలాగ్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్లు కానీ అలా ఉంటాయి చూసారా. కేవలం బాలకృష్ణ గారి మీద మాత్రమే ఇలాంటివి కొన్ని వర్కౌట్ అవుతాయండి. అలా వర్కౌట్ అవుతున్నప్పుడు ఆ మ్యాజిక్ని చూడడానికి మనకు చాలా బాగా అనిపిస్తుంది. బట్ అక్కడది తలపతి విజయ్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ సీఎం చేతి మీద ఏకంగా టాటో ఉంటుంది, టీవీకి అని టాటో ఉంటుంది, ఇంకా పార్టీ నేమ్తో అలా తీసుకొచ్చేసారు. నాకు తెలిసి విజయ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు ఇద్దరికీ కూడా మంచి ఫీస్ట్లా ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి చిన్న ఎమోషనల్ స్టోరీ ఉంటుంది. మనకు తెలుగులో ఆల్రెడీ చూసారు కాబట్టి మీరు ఆ ఎమోషనల్ స్టోరీని యాజ్ ఇట్ ఈస్ ఏ మాత్రం కదపకుండా ఆ స్టోరీని మాత్రమే ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టేశారనమాట. లుక్ పరంగా అయితే మొదటి నుంచి చివరి వరకు కూడా ఏ లుక్తో అయితే ఉన్నారో అదే కంటిన్యూటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. అంత పెద్ద హీరో అయ్యుండి అండ్ తమిళనాడు మొత్తానికి సీఎం ఈ పెద్ద చాలా హడావుడి ఉంటుంది కదా, ఇంత తలపోట్లో కూడా సేమ్ లుక్ని ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ థింగ్ మ్యూజిక్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేపుతారు. అసలు ఎలివేషన్ వచ్చినప్పుడల్లా కూడా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేపుతారు. అంటిల్ అండ్ అన్లెస్ కొన్ని ఫ్లాస్ ఉంటాయి, ఆ సో కాల్డ్ ఫ్లాస్ రానంత వరకు కూడా ఎలివేషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. తెలుగులో శ్రీలీల గారు చేసిన పాత్రనే అక్కడ మమితా బైజు గారు చేశారు. చాలా బాగా అనిపించింది. ఎవరి అమ్మ బాగానే చేశారే అన్న ఫీలింగ్ వచ్చింది. హీరోయిన్గా ఇక్కడ మనకు తెలుగులో కాజల్ గారు చేశారు. అక్కడ వచ్చి మన పూజా హెగ్డే గారు చేశారు. సో ఉన్నంతలో బాగానే చేశారు, ఓకే పర్వాలేదు అనిపించింది. ఇక అసలైన ప్రాబ్లం విషయానికి వస్తే అతి అండి. ఎక్కడైనా సరే అతి ఎంతవరకు చెయ్యాలో, ఏ హీరో మీద చెయ్యాలో అక్కడే చెయ్యాలి. తేడా కొట్టిందంటే మాత్రం చాలా తేడా కొట్టేస్తుంది. సినిమా స్టార్టింగ్లో విలన్కి ఒక ఎలివేషన్ ఉంటుందండి. దీని తల్లి మామూలు ఎలివేషన్ కాదు అది. మనోడిని సంఖ్యలేసి జైలు లోపలికి తీసుకెళ్ళిపోయి జైల్లో కూర్చోబెడతారు. అండ్ ఆ జైల్లోకి వాళ్ళందరూ కూడా ఆర్మ్ ఫోర్స్డ్ మొత్తం అందరూ వచ్చేస్తారు, హెలికాప్టర్లు వచ్చేస్తాయి, ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చేస్తుంటారు. మనోడు అందరిని కొట్టి చంపేస్తుంటాడు. రే ఏంట్రా ఇది, హీరో కూడా ఉండదు కదరా బాబు అనిపించింది నాకు. అంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఒక చెడ్డ వ్యక్తిగా పూర్తి విలన్గా ఇండియా మొత్తాన్ని శాసించేయాలనే రేంజ్కి ఎలా దిగజారిపోయాడు అనే దాని గురించి ఏదో చూపిస్తారండి. ఒక పోలీస్ స్టేషన్లో అతన్ని బట్టలు లేకుండా నడిపించినందుకు ప్రకాష్ రాజ్ గారు అవమానంతో పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు. అక్కడ ఒక సీన్ ఉంటుంది, ఎంతసేపు ఉంటుందో సీన్ అది. మనోడితో మనోడే మాట్లాడుకునే సీన్ అనమాట. అలా మాట్లాడుకోగానే ఇంకా ఆ రూమ్ నుంచి బయటకు రావడమే విలన్గా బయటకు వస్తాడు. అలా ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా సెన్స్లెస్గా ఉంటాయి అవి చూస్తున్నప్పుడు. బట్ అవి కూడా క్షమించేసి చూడగలిగితే కనుక మీరు మూవీని ఎంజాయ్ చేయొచ్చు. కానీ చాలా కష్టం అండి, చాలా కష్టం. కొన్నిటికి అసలు లాజిక్సే ఉండవు. అసలు ఆ రోబోటిక్ మిషన్లు ఏంటో, అసలు రోబోట్ 2.0 సినిమాకి వచ్చానన్న ఫీలింగ్ వచ్చింది ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా ఏమవుతుందని. రోబోలు వచ్చేస్తున్నాయి, మిషన్లు వచ్చేస్తున్నాయి, డ్రోన్స్ వస్తున్నాయి, డ్రోన్స్లో బుల్లెట్లు ఉంటాయి. ఎన్నిసార్లు కాలుస్తుంది ఆ డ్రోన్, బుల్లెట్లు పేల్చుతానే ఉంటుంది. అదేనా దీపావళి బాంబో ఏమో నాకు అర్థం కాదు. పేల్చే కొద్దీ ఇంకా బుల్లెట్లు వస్తానే ఉంటాయి. ఎన్ని పడి వస్తాయిరా బాబు అందులో అనిపించింది. ఇదంతా చూసాక నాకు ఇప్పుడు అనిపించింది, అనిల్ రావుపూడి తమిళ్లో ఈ మూవీని ఎందుకు డైరెక్ట్ చేయలేను అని చెప్పని అన్నారో నాకు ఇప్పుడే అర్థమైంది. అంతేలే, ఏ గూటు పక్షి ఆ గూట్లో ఉండాలన్నట్టు ఎవరి శక్తి ఎందులో ఉంటుందో అందులోనే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. బయటకు వెళ్తే చాలా తేడా కొట్టేస్తుంది.
కమింగ్ టు ఇళయ దళపతి గారి యాక్టింగ్ అద్భుతం అండి. ఎప్పట్లాగే హీ లివ్డ్ ఇన్ టు ద క్యారెక్టర్. ఏ పాత్ర ఇచ్చినా కూడా చాలా బాగా చేస్తారు అండ్ అందులో ఒదిగిపోతారు, చాలా బాగా ఎన్హాన్స్ చేయగలుగుతారు ఆ క్యారెక్టర్ని. ఫైనల్లీ సినిమా అయితే యావరేజ్గా ఉంటుందండి. యాక్చువల్లీ యావరేజ్ కాదు, బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. కానీ ఒకవేళ మీరు విజయ్ గారి ఫ్యాన్స్ అయితే కనుక మీకు అబో యావరేజ్ అనిపించవచ్చు. ఎక్సెప్ట్ ఆ క్లైమాక్స్ అండ్ కొన్ని ఓవర్ ఎలివేషన్లు, ఆ రోబోలు ఇవన్నీ పక్కన పెడితే మిగిలిందంతా కూడా బాగానే ఉంది అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక కింద కామెంట్లో మెన్షన్ చేయండి, ఆ రెడ్ టెడ్డీ బేర్ ఏంటో, రెడ్ టెడ్డీ బేర్ వెనకాల ఆ జిప్పులో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. దానికోసం పోలీస్ ఆఫీసర్లు చచ్చిపోవడం ఏంటో నాకు ఇదేమో అర్థం కాలేదు. టెన్షన్ వచ్చి నాకు కన్ఫ్యూజన్ వచ్చి నేను మళ్ళీ భగవంత్ కేసరి ఇంటికి వచ్చి భగవంత్ కేసరి ఒకసారి పెట్టుకుని ఫార్వర్డ్ చేసుకుంటూ చూశాను. అయినా కానీ నాకేం తెలియలేదు. సో మీరు కనుక జననాయకుడు చూసుంటే కనుక ఆ టెడ్డీ బేర్ ఏంటి, దాని స్టోరీ ఏంటనేది కనీసం 2 ముక్కలైనా కానీ కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్లీ జననాయకుడు అనేది భగవంత్ కేసరి కాదు, అరవ కేసరి కైండ్ ఆఫ్ మూవీ అనమాట. ఒకసారి మీరు వెళ్ళి చూడాలనుకుంటే కనుక, సరదాగా వెళ్ళి చూడాలనుకుంటేనే చూడండి. లేదు అనుకుంటే భగవంత్ కేసరిని ఇంకోసారి వేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. బాలయ్య బాబుని అలా చూస్తూ మనం 2.5 గంటలు హ్యాపీగా గడిపేయచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ విజయ్ గారి సినిమాల్లో, తెలుగు డబ్బింగ్ అయిన సినిమాల్లో మీకు ఏది బాగా ఇష్టం అనేది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.